హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ మార్చ్ 2025. అంటే మీరు ఈ మార్చి నెలలో రాయబోవు ఎగ్జామినేషన్కి సంబంధించి లెసన్ వైజ్, పోయం వైజ్ అండ్ షార్ట్ స్టోరీ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియో చూసేటప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్స్ని టిక్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే ఇప్పటివరకు కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ టైంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన, అంటే దట్ మీన్స్ అన్ని టాపిక్స్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏ టాపిక్స్ చదివితే పాస్ అవుతారు, ఎలా హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలి, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ లేదా చాలా అమూల్యమైన వీడియోస్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతే మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అందుబాటులో ఉండడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి పోయట్రీలో చూద్దాం. పోయట్రీలో ఫస్ట్ పోయం వచ్చేసి కీప్ గోయింగ్లో ఓన్లీ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నాను. మీకు లెసన్లో కానివ్వండి, పోయంలో కానీ, షార్ట్ స్టోరీలో కానివ్వండి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాను. వీటితో పాటు ఇంకొక క్వశ్చన్ చదివే ప్రయత్నము చేయండి. ఎందుకంటే ఈ 2 క్వశ్చన్స్ కాకుండా ఇంకా ఒకటి అడిగినా అందులో నుంచి మీరు రాసే ప్రయత్నము చేయవచ్చు. నేను ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, 100% ఇదే వస్తుందని కాదు. ఇది ఇంపార్టెంట్. కీప్ గోయింగ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వచ్చేసి కీప్ గోయింగ్ ఈజ్ అ క్లాసికల్ ఇన్స్పిరేషనల్ పోయం క్లెయిమ్ మెనీ క్రిటిక్స్ సబ్స్టాన్షియేట్. ఈ క్వశ్చన్ ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ అన్నీ ఎక్కువసార్లు యాన్యువల్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యాయి కాబట్టి నేను ఇవి చెప్తున్నాను. కాబట్టి వీటితో పాటు మీకు ఇంకా 4 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఇంకొక క్వశ్చన్ చదువుకోండి. రైట్. కీప్ గోయింగ్లో సెకండ్ ఇంపార్టెంట్ పోయం వచ్చేసి ఏంటి అంటే లైఫ్ ఈజ్ ఎ క్వేర్ విత్ ఇట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్, లిస్ట్ ఎ ఫ్యూ ట్విస్ట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద పోయం. ఇవి 2 కీప్ గోయింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ పోయం హ్యాపీనెస్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద నరేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపీనెస్ ఈజ్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ చూద్దాం. సీయింగ్ హెల్ప్స్ వన్ బెటర్ ఇన్ అండర్స్టాండింగ్ దెన్ లిసనింగ్ టు. జస్టిఫై ద స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద పోయం హ్యాపీనెస్. నెక్స్ట్ బెగ్గర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హౌ డస్ ద పోయం బెగ్గర్ డిస్క్రైబ్ ద ఫార్మర్స్ pathetic physical condition. And second important question is list the abilities a farmer is endowed with according to the poem. ఇవి బెగ్గర్ నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పోయం వచ్చేసి ద నోబుల్ నేచర్. ఇందులో ఫస్ట్ వచ్చేసి డిస్కస్ ద యాప్ట్నెస్ ఆఫ్ ది టైటిల్ ద నోబుల్ నేచర్ టు ద పోయం. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద poem The Noble Nature. And the second one is explain with the example of the lily that size matters not but beauty counts a lot. This is the second important question from the Noble Nature. మనకి 4 poems ఉన్నాయి. 4 poemsలో నుంచి ఒక్కొక్క పోయం నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రోజ్, దట్ మీన్స్ లెసన్స్కి సంబంధించి ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫాదర్ డియర్ ఫాదర్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి వాట్ డస్ ద బాయ్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ టీచర్స్ టువర్డ్స్ లెర్నర్స్ యాజ్ ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ఫాదర్ డియర్ ఫాదర్. సెకండ్ లెసన్ వచ్చేసి ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క.
సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ టేకింగ్ ద నోబెల్ మిషన్ ఆఫ్ తిమ్మక్క ఫార్వర్డ్ అండ్ హౌ. ఇందులో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వై వాజ్ తిమ్మక్క కాల్డ్ సాలుమరడ. సో ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసి ద ఫస్ట్ 4 minutes. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి హౌ డిడ్ రోగర్ బ్యానిస్టర్ ఫీల్ ఇన్ ద ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ది రేస్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై డిడ్ డాక్టర్ బ్యానిస్టర్ ఫీల్ దట్ ద మూమెంట్ ఆఫ్ ద లైఫ్ టైమ్ హ్యాడ్ కమ్. ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏ లెసన్లో నుంచి అంటే ద ఫస్ట్ 4 minutes. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసి బాక్స్ అండ్ కాక్స్ ఉంది. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి బాక్స్ అండ్ కాక్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద బెస్ట్ ఫ్రేజ్ ఆఫ్ ద 19th century. సపోర్ట్ ద స్టేట్మెంట్ విత్ ఇలిస్ట్రేషన్స్ ఫ్రమ్ ద ప్లే. ఇందులో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి స్కెచ్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ మిసెస్ బౌన్సర్. సో ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. షార్ట్ స్టోరీలో ఫస్ట్ షార్ట్ స్టోరీ వచ్చేసి ప్లేయింగ్ ద గేమ్. సో ఇందులో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకోవడం జరిగింది. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రైట్ ఎ పారాగ్రాఫ్ on how Alan and his parents felt excited when he was chosen to play for the school cricket match. So second important question వచ్చేసి helping the old is as good as playing the game. Elucidate with reference to the story. సో ఇది ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ షార్ట్ స్టోరీ ద 5 boons of life. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ద యంగ్ మ్యాన్ ఫీల్స్ దట్ ద 5 boons ఆర్ నాట్ గిఫ్ట్స్ బట్ మీర్లీ లీడింగ్స్. జస్టిఫై హిజ్ ఒపీనియన్ విత్ రెఫరెన్సెస్ టు హిజ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ద సెకండ్ important question from the five boons of life is the years have taught you wisdom, surely it must be so, remarks the fairy. Is she right? Explain. And the third short story వచ్చేసి the short-sighted brothers. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి is the title the short-sighted brothers apt to the story? Explain. ఇందులో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డస్ ద స్టోరీ సపోర్ట్ ద వైజ్ సేయింగ్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ? డిస్కస్. సో ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎందులో నుంచి అంటే ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్లో నుంచి. నెక్స్ట్ లాస్ట్ షార్ట్ స్టోరీ ద డిన్నర్ పార్టీ. సో డిన్నర్ పార్టీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి describe the role of the American naturalist in the short story The Dinner Party. And second important question వచ్చేసి a spirited discussion springs between a young girl and colonel. Discuss. సో ఇది మీకు సంబంధించిన సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి మీకోసం ఏ స్పిరిటెడ్ డిస్కషన్ స్ప్రింగ్స్ బిట్వీన్ ఏ యంగ్ గర్ల్ అండ్ ఏ కొలనల్. డిస్కస్. సో ఇవి మనకు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన లెసన్ వైజ్, పోయం వైజ్, షార్ట్ స్టోరీ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మన యూట్యూబ్ ఛానల్ అయిన ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.